శ్రీ శాస్త్రి గారు 22/8/1925 గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి ఆదిలక్ష్మి, శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు. శ్రీ మల్లాది రామకృష్ణ చైనూల్ గారి దగ్గర సాహిత్యం, బ్రహ్మశ్రీ మల్లాది హరిశంకర శాస్త్రి గారి వద్ద వేద విద్య, బ్రహ్మశ్రీ కంబంపాటి శ్రీరామమూర్తి గారి దగ్గర వ్యాకరణ శాస్త్రం, బ్రహ్మశ్రీ అంబడిపూడి నరసింహ శాస్త్రి గారి వద్ద తర్కశాస్త్రం, శ్రీమాన్ కృష్ణమాచార్యులు గారి వద్ద పూర్వమీమాంసా శాస్త్రం, బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. పూర్తిగా 1945 నుండి, అంటే మన దేశానికి స్వాతంత్రం రాక పూర్వము నుండి మా గురువుగారు శ్రీమద్ రామాయణ, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణ ప్రవచనం చేస్తూ విశేషంగా ఈ రాష్ట్రంలో ధర్మ ప్రచారం కావిస్తూ ఉన్నారు. వీరికి 1950లో పురాణ ఉపన్యాస కేసరి, 1972లో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిచే పౌరాణిక సార్వభౌమ, అలాగే 1961లో సవ్యసాచి, అలాగే 2003వ సంవత్సరంలో సద్గురు శ్రీ శివానందమూర్తి గారి కరకమలముల మీదుగా అభినవ వ్యాస బిరుద ప్రదానం చేయడం జరిగింది. అలాగే 1999లో గంగాదేవి ఎమినెంట్ సిటిజన్ అవార్డు, అలాగే 2005వ సంవత్సరానికి శ్రీ రాజాలక్ష్మి పురస్కారము, డాక్టర్ కేవీ రావు, డాక్టర్ జ్యోతిరావు ఫౌండేషన్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి అవార్డు 2005లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడందరికీ కూడా MP3, అలాగే రికార్డులు ఇవన్నీ కూడా ఇవాళ మనకంతా కూడా తెలుసు. కానీ అసలు ఇవేవీ రాక పూర్వము అందరికీ తెలిసింది LP రికార్డులు. అయితే ఆ LP రికార్డుల్లో ప్రవచనం అనేటువంటి సంప్రదాయాన్ని మొట్టమొదలు ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. LP రికార్డింగ్లో, అంటే సుందరకాండ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేల ఆలయాల్లో ఇప్పటికీ సుందరకాండ వింటూ ఉంటారు. అలాగే సీతా కళ్యాణం, పాదుకా పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాయబారము, శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రము, శ్రీ వెంకటేశ్వర కళ్యాణము, HMV సంస్థ ద్వారా LP రికార్డింగ్లు, ఆడియో క్యాసెట్స్ అనేకం కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే HMV సంస్థ ద్వారానే వినాయక మహిమ, రుక్మిణీ కళ్యాణం, భక్త ప్రహ్లాద ఈ 3 కూడా విడుదల చేసినారు. అలాగే వీడియో వచ్చిన తర్వాత మొట్టమొదలు అసలు టీవీల్లో ప్రవచనములు చెప్పేటువంటి సంప్రదాయం ఎవరికి తెలియదు. అలాగే గ్రౌండ్లలో ప్రవచనం చెప్పేటువంటి సంప్రదాయం తెలియదు ఎవరికి. గ్రౌండ్లలో వేల కొద్ది జనానికి మైకు లేకుండగా ఈ పురాణం చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. గుంటూరులో వీరు భారత ప్రవచనం చెబుతూ ఉంటే సంవత్సర కాలం ఒకే మహాభారతం ప్రవచనం చెబితే చివరికి ఆ సెంటర్కి ఏమిటి అంటే మల్లాది గారి భారతం సెంటర్ అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. రైల్వే స్టేషన్లో దిగిపోయి రిక్షావాడికి మల్లాది గారి భారతం సెంటర్కు తీసుకెళ్ళమంటే రిక్షావాడు తీసుకెళ్లేవాడు. ఆనాడే అన్ని వేల మందిని శ్రోతలుగా కూర్చుండబెట్టినటువంటి వారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వీరి యొక్క వీడియో ప్రవచనాలను మొట్టమొదలు శ్రీ చెన్నావజ్జుల మల్లికార్జున ప్రసాద్ గారు, అమెరికా వాసి, ఆయన శారదా వేద విజ్ఞాన ప్రసాదం అనేటువంటి సంస్థతో శృంగేరి జగద్గురువుల యొక్క ఆదేశ ఆశీస్సులతో శ్రీమద్ రామాయణాన్ని, అలాగే శ్రీమద్ భాగవతాన్ని మొట్టమొదలు వీడియో రూపంలో అందించి, ఎందుకంటే వారు సంప్రదాయాన్ని అనుసరించి విదేశీయానం చేయలేదు, కానీ వారి యొక్క గలం ఇప్పుడు విశ్వమంతా వ్యాప్తమైపోయింది. ప్రవాస భారతీయుల ప్రతి ఒక్కరి ఇంట్లో గురువుగారి యొక్క రామాయణం, శ్రీమద్ భాగవతం క్యాసెట్లు ఈనాటికి మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే 30 రోజులు కాకతీయ సిమెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో మహాభారతాన్ని చెప్పడం జరిగింది. అవి వీడియో క్యాసెట్లుగా విడుదల చేయడం జరిగింది. ఇక 1960లో ఆల్ ఇండియా రేడియోలో పురాణాన్ని ప్రవచనాన్ని మొదలు పెట్టారు. సూక్తి ముక్తావళి, శ్రీమద్ భాగవతం సీరియల్పై పురాణ ప్రవచనాలు. అలాగే ఇవాళ మనమంతా కూడా వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఇవాళ అనేక ఛానళ్లలో ప్రత్యక్ష వ్యాఖ్యానాలు వింటున్నాం. కానీ ఇవేవీ లేనటువంటి రోజున భద్రాచల సీతారామ కళ్యాణాన్ని తెలుగునాట శ్రోతలందరికీ పరిచయం చేసినటువంటి వారు ఆదిగా బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. భద్రాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, తిరుమల బ్రహ్మోత్సవాలలో కూడా ప్రత్యక్ష వ్యాఖ్యానం అనేటువంటిది ఇవేవీ లేనప్పుడు ఆనాడు పరిచయం చేసినటువంటి వారు కూడా బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే. అలాగే దూరదర్శన్లో 1985 నుండి DDలో సాహిత్య కార్యక్రమాలు, దూరదర్శన్లో మహాభారతము, ధర్మ సూక్ష్మ దర్శనం పైన
కొన్ని వందల కార్యక్రమాలు, అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష వ్యాఖ్యానము, అలాగే దూరదర్శన్లో సప్తగిరి ఛానల్లో ధర్మ సందేహాలు అనేటువంటి కార్యక్రమాన్ని, అసలు ఫోన్ ఇన్ ధర్మ సూక్ష్మాల కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా మొట్టమొదలు పరిచయం చేసింది కూడా బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే. దూరదర్శన్ తన నియమాలను కూడా సవరించుకొని గురువు గారితో ఏకధాటిగా 170 ఎపిసోడ్లను మన దూరదర్శన్ వారు అందించారు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పరిచయం. శ్రీ శాస్త్రి గారు 22/8/1925 గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి ఆదిలక్ష్మి, శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు. శ్రీ మల్లాది రామకృష్ణ చైనూల్ గారి దగ్గర సాహిత్యం, బ్రహ్మశ్రీ మల్లాది హరిశంకర శాస్త్రి గారి వద్ద వేద విద్య, బ్రహ్మశ్రీ కంబంపాటి శ్రీరామమూర్తి గారి దగ్గర వ్యాకరణ శాస్త్రం, బ్రహ్మశ్రీ అంబడిపూడి నరసింహ శాస్త్రి గారి వద్ద తర్కశాస్త్రం, శ్రీమాన్ కృష్ణమాచార్యులు గారి వద్ద పూర్వమీమాంసా శాస్త్రం, బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేశారు పూర్తిగా. 1945 నుండి, అంటే మన దేశానికి స్వాతంత్రం రాక పూర్వము నుండి మా గురువుగారు శ్రీమద్ రామాయణ, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణ ప్రవచనం చేస్తూ విశేషంగా ఈ రాష్ట్రంలో ధర్మ ప్రచారం కావిస్తూ ఉన్నారు. వీరికి 1950లో పురాణ ఉపన్యాస కేసరి, 1972లో శ్రీ శృంగేరి జగత్ And in such a trap, it's very for the business owner to not pay himself or herself consistently, because you pay yourself only when there is money left. If you're stuck in this trap and you're serious trap, दैव्यादि कोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोज कोमलरुचिं रामं भजे श्यामलम्. సభాయే నమః. వేదికను అలంకరించి ఉన్న మహావిద్వాంసులు అనేక రంగస్థలాల్లో, అనేక వేదికల్లో, అనేక శాఖల్లో, అనేక భాగాల్లో, అనేక సంస్కృతుల్లో, అనేక ప్రదర్శనాల్లో, అనేక రచనల్లో, అనేక వివేచనల్లో అఖండమైన అద్భుతమైనటువంటి స్థానం సంపాదించిన వారు. A to Z, ఈ మిక్కిలినేని నుంచి
భమిడిపారి వరకు. మిక్కిలేనంటే ఆయన మిక్కిలే. కాచి వడబోసి ఉద్యమాలు, సాహిత్యాలు, నాటకాలు, నాటకీయ చరిత్రలు, అభినయాలు, సినిమాలు, నాటకాలు. ఒకటేమిటి, నా చిన్నప్పటి నుంచి. అంటే నాకంటే ఒక 8 ఏళ్ళు పెద్ద, అది ఒక లెక్క. ఆయన రావటం మీద అసూయ ఉంది నాకు. ఆయన లేకపోతే వీళ్ళందరికంటే నేను పెద్ద అని చెప్పుకునేవాడిని. ఆ క్రెడిట్ పోయింది ఇప్పుడు. ఆయన తర్వాత నేను పెద్ద అని ఏదో సాటిస్ఫాక్షన్. ఇక వాలాంతరపు వారు ఉన్నారు, సంగీత సాహిత్యాలని మధించి తమ మేధస్సుతో పరిపక్వం చేసి, సమన్వయం చేసి, విశ్లేషించి, అన్నమయ్య పదాల నుంచి, క్షేత్రయ్య పదాల నుంచి, త్యాగరాజు దగ్గర నుంచి ఏదీ వదలక, వారికి అది కవిత్వం పారంపర్యంగా వచ్చి పుడికి పుచ్చుకున్న విద్య, కొత్తదేం కాదు. ఇక గుమ్మడి వారు ఉన్నారు. ఆయన ఇందాక చాలాసార్లు చెప్పారు కదా, విలనా, హీరోవా, లేకపోతే ఇదే సాత్వికుడా, ధర్మరాజా, అధర్మరాజా, గూండా,